హాయ్ నమస్తే అండి. మంతెన సత్యనారాయణ గారు బ్రష్ చేయడా, నాలుక గీక్కోడా విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు డిస్కస్ అబౌట్ ఇట్. సో, నిజంగానే మనం చూసుకున్నట్లయితే మంతెన సత్యనారాయణ గారు బ్రష్ చేయడండి. అండ్ మంతెన సత్యనారాయణ గారు ఆయన నాలుక కూడా గీక్కోడు. ఇది అనేక సంవత్సరాల నుంచి అది చేస్తున్నాడు. బట్ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాన్ని నేను చెప్పట్లేదు. ఆయన నోటితో ఆయనే చెప్పుకున్నాడు. సో, ఇది ట్రూ అంటే ఎగ్జాక్ట్‌లీ ట్రూ అండి. సో, ఇది ఇది ఎలా సాధ్యం అని అంటే నిజంగానే బ్రష్ చేసుకోకుండా నోరు వాసన రాదా అంటే ఆయనైతే నోరు వాసన రాదనే అంటాడు. ఎందుకు అంటే జస్ట్ దాంట్లో ఒక విషయం గ్రహించాలి. ఏంటి అంటే ఆహ్, ఆయన చేసే డైట్ అండి. ఆయన రా వెజిటబుల్స్ తీసుకుంటాడు. అదే ఫ్రూట్స్ తీసుకుంటాడు. ఆకుకూరలు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్ని తీసుకుంటాడు. సో, మార్నింగ్ లేచినప్పటి నుంచి అదే ఉంటాయి. సో, ఎటువంటి ఆయిల్ సంబంధించినవని ఇవన్నీ చాలా దూరంగా ఉంటాడాయన. సో దట్ ఇట్ ఈస్ వర్కౌట్ టు ఆహ్, పెద్దవారు మంతెన సత్యనారాయణ గారు. బట్ ఇదే మన మన విషయానికొస్తే ఏమవుతుంది? వాట్ అబౌట్ యూ అండ్ మీ? అండ్ మన విషయానికొస్తే సో, ఫ్రమ్ మార్నింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ మార్నింగ్ మనం తీసుకునేదేంటంటే బర్గర్‌లు, పిజ్జాలు, పేస్ట్రీసు, ఫ్రెంచ్ ఫ్రైస్ అనేసి, అదేవిధంగా చిప్సు, తర్వాత ఏమంటారు దాన్ని? బోండాలు, బజ్జీలు. సో, ఇవన్నీ వడలు అన్నీ తీసుకోవడం వల్ల మనకేంటంటే ఇట్ వోంట్ వర్కౌట్ ఫర్ అవర్ పీపుల్. సో, ఆయనే డైట్ చేసినట్టయితే డెఫినిట్‌గా బావుంటుంది. వాళ్ళకైతే ఇబ్బందేం లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా క్రిములు ఏదైనా ఉన్నా గూడా సో, ఆ ఫైబర్ అనేది ఏం చేస్తదంటే దాన్ని క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుందనమాట. సో, మనం తీసుకునే ఈ ఫుడ్ ఏమవుతుందంటే అది పొలంలో ఇరుక్కుపోయి ఇది ఇన్ఫెక్షన్ అయిపోయి, అదేవిధంగా గారబట్టి కొంచెం అంతా గమ్స్ అవన్నీ ఏమవుతాయంటే స్వెల్ అయ్యి, ఇన్ఫెక్షన్ అయ్యి మొత్తం తీసేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, కైండ్లీ నోటీస్ దట్ ఆహ్, మంతెన సత్యనారాయణ గారు నిజంగానే బ్రష్ చేయడు. మంతెన సత్యనారాయణ గారు నిజంగానే నాలుక గీక్కోడు. So aware of all things. So if you are doing the same, so it is very fair to you. Thank you very much.